నాంచర్పేట గ్రామంలో జై బాపు జై భీమ్ జై సంవిధానం గురించి ప్రజలకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఒక కార్యక్రమం ఏఐసిసి నుంచి ఆదేశించడం జరిగింది. ఏఐసిసి ఈసీసీ ఇవ్వడం, బీసీసీ నుంచి బీసీసీ, ఆ తర్వాత పార్లమెంట్ సెగ్మెంట్ వైజ్గా జిల్లా వైజ్గా ఇన్ఛార్జీలను నియమించి ఈ కార్యక్రమాన్ని టేకప్ చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన మండల పార్టీ అధ్యక్షుడు మల్లేష్ గారికి, మార్కెట్ కమిటీ ఆలయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మందార్ గౌడ్ గారికి, అదేవిధంగా విఠల్ రెడ్డి గారికి, ఈఎస్ఈఎస్ వైస్ చైర్మన్ చంద్రమల్ల గారికి, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అలాగే నాంచర్పేట కాంగ్రెస్ కార్యకర్తలకు, యువకులకు, గ్రామ పెద్దలకు, నాంచర్పేట గ్రామ ప్రజలందరికీ నా యొక్క అయితే ఏఐసిసి నుంచి తీసుకోబడ్డ ఈ కార్యక్రమం జై బాపు జై భీమ్ జై సంవిధానం. సంవిధానం అంటే రాజ్యాంగం. నార్త్లో సంవిధానం అంటారు, హిందీలో అది, తెలుగులో మనం రాజ్యాంగం అంటాం. అందుకనే అక్కడి భాషతోటే జై సంవిధానాన్ని పెట్టడం జరిగింది. సంవిధానం అంటే మీరు ఏదో కన్ఫ్యూజ్ కావద్దు, సంవిధానం అంటే రాజ్యాంగం. జై బాపు అనేది ఎందుకు వచ్చింది ఈ ఇష్యూ, అసలు ఈ కార్యక్రమం తీసుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అని అంటే, మనకు తెలుసు 200 సంవత్సరాలు ఈస్ట్ ఇండియా కంపెనీ పేరు మీద ఆంగ్లేయులు మన భారతదేశాన్ని పాలించారు. పాలించినప్పుడు మనం అందరం బానిసలం అవ్వాలి. వాళ్ళు మా మీద అధికారం చెలాయించి భారతదేశ సంపదనంతా ఇంగ్లాండ్కు కొల్లగొట్టారు. మనం ఎన్నో కష్ట నష్టాలు ఓర్చినాం. పెద్దలు మహాత్మా గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ, అతనే ముందుండి అహింసాయుతంగా భారతదేశానికి స్వాతంత్రం సంపాదించి పెట్టింది. దాంట్లో మన భారతీయులు బానిసలుగా చేస్తూనే కొందరు యాక్టివిస్టులు, ఎన్నో విధాల భగత్ సింగ్, వీర్ సావర్కర్, ఎంతోమంది మన కాంగ్రెస్ లీడర్లు కాంగ్రెస్ పార్టీ అంటూ ఒక వేదికను ఏర్పాటు చేసుకొని 1885లో పోరాటం చేశారు. దాదాపు 70 సంవత్సరాలు. అంతకన్నా ముందే 1857లో సైనికుల తిరుగుబాటు వచ్చింది. రాణి లక్ష్మీబాయి, తాంత్యా తోపే, రాణా ప్రతాప్ మొదలగు రాజ్యాలుండే వాళ్ళు ఆంగ్లేయులకు వ్యతిరేకంగా యుద్ధం చేసి దాన్ని మహాత్మా గాంధీ వచ్చినాక దాన్ని కంటిన్యూ చేస్తూ 1947లో స్వాతంత్రం సాధించడం జరిగింది అహింసాయుతంగా. దాన్ని ఆ చరిత్రను ఇప్పుడు సెంట్రల్లో, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కనుమరుగు చేసే ప్రయత్నాల్లో ఇంతవరకు మనము మహాత్మా గాంధీని జాతిపిత అన్నాం. భారత జాతిపిత అంటే మనం ఒక తండ్రి లాంటి వాళ్ళు. మనం గాంధీని చూసినాం. ఆ గాంధీని చంపిన అతన్ని గాడ్సే మనందరికీ తెలుసు. హోలీ పండుగ నాడు కామనిదానం అయినాక తెల్లారి మనం పండుగ చేసుకుంటాం. ఆ రోజు మనం గాడ్సేని గుర్తు చేసుకుంటాం ఒక తిట్టుతోటి. అది అందరికీ గుర్తుంటుంది. ఆ గాడ్సేను ముందర పెడుతున్నారు ఇప్పుడు ఆర్ఎస్ఎస్ పార్టీ వాళ్ళు. బీజేపీకి మూల స్తంభం అయినటువంటి ఆర్ఎస్ఎస్ ఒక నాయకుడు ఆయన గాడ్సే గాంధీని జనవరి 30, 1950 చంపేసినాక చాలామంది భారతీయులందరూ ఆవేశంతో గాడ్సేని ఇండియాలో అన్ని చేశారు. అప్పటి నుంచి అతన్ని మర్చిపోయారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చినాక గాడ్సేను ముందర పెడుతూ గాంధీని కనుమరుగు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇప్పుడు అది ఒకటి. బాపు జై బాపు అని ఎందుకు అంటున్నామంటే, మనకు స్వాతంత్రం వచ్చినాక 1947 తర్వాత ఒక ప్రపంచ మేధావి అయినటువంటి బిఆర్ అంబేద్కర్ను మొదలుపెట్టి వారికి కొంతమంది మేధావులను ఇచ్చి ఒక రాజ్యాంగ ముసాయిదా సంఘాన్ని ఏర్పాటు చేసి ఆ సంఘానికి మన అంబేద్కర్ గారిని చైర్మన్గా చేస్తూ రాజ్యాంగం, మనం ఇప్పుడు స్వతంత్రం వచ్చింది, అప్పటి వరకు మనకు రాజ్యాన్ని ఎట్లా పాలించాలని తెలియదు. కాబట్టి రాజ్యాంగం మనం స్వాతంత్రం వచ్చినాక ఒక నియమ నిబంధనలు, ప్రజల పరిస్థితి ఏంది, సామాజిక పరిస్థితులు ఏంది భారతదేశంలో, అప్పటి వరకు ఎవరు ఏంది అనేది
ఒక అస్తవ్యస్తమైన వ్యవస్థ ఉండేది భారతదేశంలో. ఆ వ్యవస్థను మనము సరి అయిన రీతిలో ఒక పద్ధతి ప్రకారం ఒక నియమ నిబంధనలతోటి పరిపాలించుకుందామనే ఉద్దేశంతో సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఆ సంఘానికి అధ్యక్షునిగా చైర్మన్గా మన బిఆర్ అంబేద్కర్ గారిని నియమించడం. అతను పరిస్థితులను అవగాహన ఉంది కాబట్టి ఎన్నో కష్ట నష్టాలకు తను కూడా అనుభవించిండు కాబట్టి అప్పుడు మన సమాజంలో అంటరానితనం, నిరక్షరాస్యత, నిస్పృహత ఇటువంటి అవలక్షణాలన్నీ ఉండేవి. బాల్య వివాహాలు, సతీ సహగమనం అంటే భర్త చనిపోతే ఎంబడే భార్య కూడా ఆ చితిలో దుంకేది. అప్పుడు అంటే భర్తతో పాటే భార్య కూడా చనిపోయేది, అంటే చితిలో దుంకి. అటువంటి దురాచారాలన్నీ ఉండేవి, మూఢనమ్మకాలు ఉండేవి, అంటరానితనం ఉండేది. అంటే ఈ హరిజన జాతిని హరిజన అనే పేరు పెట్టింది మహాత్మా గాంధీ. అంతమునుపు అంటరాని వాళ్ళుగా ఊరు బయట ఉండేటోళ్ళు మహాత్మా గాంధీ హరిజనులని పేరు పెట్టిన వాళ్ళకు. ఆ తర్వాత ఈ సమాజంలో ఉన్న పరిస్థితుల ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉండాలని మనం భావించి అందరికీ మనకు ఓటు హక్కు కూడా అందరికీ ఉండేది కాదు. ధనవంతులకు 3 ఓట్లు 4 ఓట్లు ఉండేది, మేధావులకు 5 ఓట్లు 6 ఓట్లు 10 ఓట్లు ఉండేది, ఆడివాళ్లకు ఓట్లు ఉండేవి కాదు, అర్చనలకు ఎవరికి ఓట్లు ఉండేవి కాదు, వ్యవసాయదారులకు ఎవరికి ఓట్లు ఉండేవి కాదు. వాళ్ళే ఎన్నుకునేటట్లు పైన ఉండేటోళ్ళే. లార్డ్స్ కౌన్సిల్ అంటే మేధావులది కమిటీ అనేది ఒకటి ఉండేది, ధనవంతులది కమిటీ ఉండేది, వాళ్ళే రాజ్యాన్ని పాలించేవాళ్ళు. దాన్ని గ్రహించుకొని అంబేద్కర్ గారు అందరికీ సమాన హక్కులు ఉండాలి, ప్రతి ఒక్కరికి వయోజనికి 18 ఏళ్ళ తర్వాత వచ్చిన 18 ఏళ్ళు